సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం రావడం దివ్యాంగురాలైన అతని చెల్లికి శాపంగా మారింది. మానసిక శారీరక వైకల్యంతో బాధపడుతున్న ఆ అమ్మాయికి అధికారులు పింఛన్ నిలిపివేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండకు చెందిన కూలీ దంపతులకు 30 ఏళ్ల కిందట కవలలు జన్మించారు. అమ్మాయి మానసిక వైకల్యం బారిన పడటంతో దివ్యాంగ పింఛన్ వచ్చేదని ఆమె తల్లి తెలిపారు. కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం రావడంతో 4 ఏళ్ల కిందట పింఛన్ నిలిపివేసినట్లు వెల్లడించారు. కుమారుడు పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడని, ఎటువంటి ఆసరా లేక కుమార్తెతో అవస్థలు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. పింఛను కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గవర్నమెంట్ జాబ్ అని అమ్మాయి పెన్షన్ తీసేశారు. మరి వాళ్ళు పెళ్లి అయిపోయి సపరేట్ అయిపోయినా కానీ పెన్షన్ రావట్లేదు. అప్లికేషన్లు పెడుతున్నాం, గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. అంటే సచివాలయంలోనే ఇచ్చామండి అప్లికేషన్లు. మరి వాళ్ళు తీసుకుంటున్నారు కానీ ఏం పట్టించుకోవట్లేదు. కలెక్టర్ గారికి లెటర్ పెట్టొచ్చాం, మరి అక్కడ నుంచి ఏం సమాధానం రాలేదు. ఎమ్మెల్యే గారిని కూడా కలిసి మాట్లాడట్లేదు. వచ్చేటట్టు చేస్తామన్నారులే కానీ వెళ్ళి 2 నెలలు అవుతుంది, ఇంతవరకు మరి ఏం సమాధానం రాలేదండి. మరి మేము కూలి పని చేసుకునే వాళ్ళం, అమ్మాయి పిడుసులు వస్తాయి, టాబ్లెట్లకి అన్నిటికీ ఖర్చులు అవుతా ఉంటాయి. మరి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అమ్మాయి మీద దయ ఉంచి పెన్షన్ చేయమని కోరుకుంటున్నాం.